సార్ చూడండి సార్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏటీఎం యొక్క పనిచేసే ఏటీఎం సురేష్ బాబు ఏటీఎం కస్టోడియన్ బ్యాంకు సంబంధించి ఈ సెక్యూర్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ తిరుపతిలో ఉన్న అన్ని 52 ఏటీఎం కూడా మెయింటైన్ చేస్తుంది. వాటిలో డబ్బులు పెట్టడం తీయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కస్టోడియన్ గత కొంతకాలంగా ఏటీఎం యొక్క కీ అండ్ ఓటీపీ తనద్వారా వెళ్తుంది కాబట్టి చాకచక్యంగా కొంత డబ్బు తీయడం జరిగింది. చివరికి ఆడిట్ వచ్చే రోజు ముందు రోజు 39,50,000 రూపాయలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్గా మొత్తం విచారించిన తర్వాత అతను చాలా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏటీఎంలు బ్రేక్ చేసేట్లుగా రావడంతో ముందే తన స్నేహితుడు మనోజ్ ఇంకొక బుడల మనీష్ అనే ఇద్దరి సహకారంతో ఒక మారుతి నెంబర్ లేని కారును తీసుకొచ్చి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ గార్డ్ వేషంలో మాస్క్ ధరించి చేతులు గ్లౌజెస్ ధరించి ఒక పర్ఫెక్ట్ దొంగ మాదిరి దొంగతనం చేయడం జరిగింది. ఏటీఎంను కూడా రాడ్తో దాన్ని డ్యామేజ్ చేసి ఒక ఎవరో దొంగతనం చేసేట్లుగా చిత్రీకరించాడు. సో దీంట్లో అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులందరినీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత విచారించిన తర్వాత ఇతను గత నెల రోజులుగా ఏటీఎంలో కొంత డబ్బులు తీసుకురావడం జరుగుతుంది. చివరికి ఆడిట్ సమయంలో ఇది ఈ విధంగా చిత్రీకరించాడు. ఇతని నుండి దాదాపు 8 లక్షల రూపాయల వరకు రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనీ ఇతను బెట్టింగ్ తర్వాత ఇతర స్నేహితులు దగ్గర వచ్చేట్టుగా తెలిసింది. ఇది కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ వారి యొక్క నిర్లక్ష్యము తర్వాత ఎవరైతే సెక్యూర్డ్ మెయింటెనెన్స్ సర్వేలెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరు కూడా పూర్తిగా ఏ రోజు ఎంత మనీ ఉంచుతున్నాం, ఎంత డబ్బులు డ్రా చేయడం జరిగింది, ఎంత నిల్వ ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. వీరి యొక్క అజాగ్రత్త నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అఫెన్సెస్ జరుగుతుంది. అండ్ ఏటీఎం సెంటర్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ కానీ అలారం సిస్టమ్ కానీ పూర్తిగా అక్కడ ఉన్న సీసీ కెమెరా కానీ పూర్తిగా సర్వేలెన్స్ లోపించింది. కానీ ఈ కేసులో ఇమ్మీడియట్గా కేసు జరిగిన తర్వాత కేసును టేకప్ చేసిన ఇన్స్పెక్టర్ చంద్రగిరి, సిసిఎస్ డిఎస్పి చంద్రగిరి ఎస్డిపిఓ, తర్వాత మానిటర్ చేసిన ఎక్స్ఎస్పి లా అండ్ ఆర్డర్ ఇతర అధికారులు వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం. తగిన ఆఫీసర్లు ఈ రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టి ఈ ఏటీఎంస్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నది. ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి వారు కూడా బాధ్యత వహించాలి. కేవలం బాధ్యత లేకుండా కేవలం డబ్బులు డ్రా చేసుకునే మిషన్లుగానే కాకుండా సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచాలని కోరడం జరుగుతుంది. ఈ కేసులో దర్యాప్తులో ఎంతో చాకచక్యంగా వహించిన అందరు ఆఫీసర్ని అభినందిస్తున్నాను. ఇప్పటివరకు 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరిని అరెస్ట్ చేయాలి. సురేష్ బాబు మనోజ్ 2 అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ బాబు ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేవారు అక్కడే చేసినా దాన్ని వివిధ ప్రాంతాలు అది పూర్తిగా బ్యాంక్ వారి ద్వారా తెలుస్తుంది. ఇంకా వేరే బ్యాంక్ ద్వారా ఏమన్నా మిస్అప్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ బ్యాంకర్స్. దీన్ని ఇంకా పూర్తిగా విచారించాలి. ఇతను అంటే అదే వివరాలు ఆన్లైన్ బెట్టింగ్స్ వివరాలు కూడా ఉన్నాయి. అక్కడ విచారణలో తెలియదు.
పూర్తిగా విచారిస్తాం. తర్వాత కూడా ప్రెషర్ తీసుకోవడం జరిగింది. ఏటీఎంలో కెమెరాలు పనిచేస్తుంది. ఏటీఎం కెమెరా పనిచేయలేదు. అంటే ఇతను అక్కడ పనిచేయడం వల్ల ఏమైందంటే అతనే చాలా తెలివిగా ప్రవర్తించాడు. వాటిని అన్నింటినీ డిజేబుల్ చేయడం, ముందే తాళం ఓపెన్ చేసి పెట్టడం. సో దొంగ మాదిరి ప్రవర్తించడానికి ఒక రాడ్ తీసుకెళ్ళి ఏటీఎంని కొంత డ్యామేజ్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా ఒక దొంగ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. లోపల సీసీ కెమెరాలు ప్రతి దొంగ డ్రెస్లో అదే అది కంప్లీట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయడం. దీని ఎలా తిరుపతి ఇంకొక వ్యక్తి మనోజ్ కుమార్ మాత్రం ఒక వ్యక్తి కడప జిల్లా జేసీ బాబాయ్ చిట్వేరు మండలం. అనదర్ మనోజ్ కుమార్, సేమ్ మనోజ్ కుమార్, కొడతల మనోజ్ కుమార్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు వెంకటాచలం మండలం. గతంలో ఏమన్నా ఇలాంటి చేశారు? అది ఇంకా వెరిఫై చేయాలి. ఇది సక్సెస్ కాదనే ఒక కారణంతో మా సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారుల దగ్గర నుండి అప్ టు ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేదా జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం, వారి దగ్గరికి వెళ్ళి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం. సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలనే ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం. ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గాంధా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలపై అదేవిధంగా సైబర్ క్రైమ్పై పూర్తి అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా పెంపొందిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అవగాహన జరగాలి. ఈ డ్రగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన. ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధంగా వాళ్ళలో అవగాహన కావాలి. ఈ చాలామంది ఎడ్యుకేటెడ్ ఈ మీది పార్సల్ పరాల చోట స్ట్రక్ అయింది, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, లేదా మీపై కేసు రిజిస్టర్ అయింది, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను. సో అలాంటప్పుడు అంత డబ్బు వాళ్ళు పార్సల్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకో వ్యక్తితో ఏదన్నా తెలిసిన వ్యక్తితో షేర్ చేసుకున్నా ఇటువంటి ప్రమాదం ఉంది. చాలామంది సమాజంలో పెద్ద వారు ఈ విధానం మోసానికి ఇవ్వగలుగుతారు. వారందరిపై కూడా అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఏర్పాటు చేసిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అయితేనేమి, మా డీజీపీ గారు ఆదేశాలు అయితేనేమి కంప్లీట్గా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మీ అందరి సహకారం, ఎస్పెషల్లీ మీడియా తిరుపతిలో చాలా మీ అందరికీ చాలా కావాలంటే అన్నీ ఉంటాయి. మీరు కూడా సహకరించి మీ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు మీ ఐడెంటిటీ ఇవ్వదలుచుకోకుంటే దానికి మీరు సమాచారం ఇస్తే తప్పకుండా గోప్యంగా ఉంచి తగిన చర్య తీసుకోవడం చేస్తాం. రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ డ్రగ్ విషయంలో ఎవరైతే డ్రగ్స్ ఒకటికి ఎక్కువ సార్లు డ్రగ్స్ అఫెన్సెస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఖచ్చితంగా పీడియాట్ కూడా అమలు చేయడం జరుగుతుంది.